తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో కత్తితో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. కత్తి చేత పట్టుకొని పరుగులు పెడుతూ జనాలను భయాందోళనకు గురిచేశాడు. స్థానిక స్టేట్ బ్యాంక్ వద్ద ఫ్లెక్సీని ధ్వంసం చేసి బ్యాంకు తాళాలు పగలగొట్టేందుకు ప్రయత్నాలు చేశాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులపై సైతం కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నం చేశాడు. చివరికి స్టేట్ బ్యాంక్ వద్ద అతన్ని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. దేవరపల్లి మండలం ఎర్నగూడెం గ్రామానికి చెందిన మతిస్థిమితం కోల్పోయి ప్రసాద్గా పరిస్థితులు పోలీసులు గుర్తించారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో కత్తితో వ్యక్తి హల్చల్ చేశాడు. కత్తి చేత పట్టుకొని పరుగులు పెడుతూ జనాలను భయాందోళనకు గురి చేశాడు. స్థానిక స్టేట్ బ్యాంక్ వద్ద ఫ్లెక్సీని ధ్వంసం చేసి బ్యాంకు తాళాలు పగలగొట్టేందుకు ప్రయత్నాలు కూడా చేశారు. రైట్, దీనిపై పోలీసులు సమాచారం అందించగా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లో పెట్టినట్టుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వీరబ్రహ్మం అందిస్తారు. వీరబ్రహ్మం. అవినాష్, గత అర్ధరాత్రి సమయంలో ఏదైతే తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం దేవరపల్లి గ్రామానికి సంబంధించిన ఒక వ్యక్తి అయితే మతీస్థానంలో ఒక వ్యక్తి కత్తి చేత పట్టుకుని అక్కడ ఉన్నటువంటి రోడ్డు మీద ఉన్న అందరిని కూడా కత్తి చేత పట్టుకుని భయపడి చేసేట్టు చేసేది లేక అందరూ కూడా జనాలు కూడా పరుగులు తీసినటువంటి పరిస్థితి. అయితే స్థానికులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఆ స్థానికంగా ఉన్నటువంటి దేవరపల్లి స్టేషన్ కి సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం అందుకున్నటువంటి పోలీసులు హఠాత్తున ఆ సంఘటన స్థలాన్ని చేరుకున్నారు. మతిస్థిమితం లేని వ్యక్తిని అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే మతిస్థిమితం లేని వ్యక్తి సంబంధించి చూసినట్లయితే అదే మండలానికి సంబంధించి అన్నగూడెం అనే గ్రామానికి చెందిన వ్యక్తి, అతని పేరు ప్రసాద్ గా చెప్తున్నారు పోలీసులు. అతను కొంతకాలంగా డిప్రెషన్ లో ఉండి మతిస్థిమితం లేనట్టుగా ఆ గ్రామానికి సంబంధించిన తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. అయితే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఇటు దేవరపల్లి ఏదైతే ఊరుందో ఆ ఊర్లో ఆయన తిరగటము, అదేవిధంగా స్టేట్ బ్యాంకు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలు కూడా ధ్వంసం చేసినట్టు తెలుస్తుంది. ఆ సెంటర్ లో ఉన్నటువంటి ఏదైతే ఎస్బీఐ బ్యాంక్ ఉందో బ్యాంక్ సంబంధించినటువంటి తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లే ప్రయత్నం కూడా చేసినట్టుగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు. మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే పోలీసులు సంఘటన స్థానానికి వెళ్ళిన తర్వాత అతన్ని అదుపులో తీసుకోవడానికి చాలా శ్రమించవలసినటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. సుమారుగా గంటన్నర సేపు కత్తి చేత పట్టుకొని దగ్గరకు వస్తే వాళ్ళని గాయపరిస్తానని, తర్వాత అతను దుస్తు ప్రవర్తన వల్ల పోలీసులు కూడా చాలా సేపు బతిలాడిన పరిస్థితి. ఆ తర్వాత స్థానికులు సహాయం తీసుకుని పోలీసులు ఎవరైతే ఆ మతిస్థిమితం లేనటువంటి వ్యక్తి ప్రసాద్ ఉన్నారో ఆ ప్రసాద్ అదుపులో తీసుకొని ప్రస్తుతం అయితే అతని వైద్య నిమిత్తం ఇటు వైజాగ్ కానీ లేకపోతే హైదరాబాద్ కానీ పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. గత కొంతకాలంగా అతను డిప్రెషన్ ఉన్నట్టుగా అతని తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు. ఎవరైతే ప్రసాద్ ఉన్నారో ప్రసాద్ ఉన్నత విద్య అభ్యసించాడు. అదేవిధంగా అతనికి ఉన్నటువంటి పరిస్థితుల కారణంగానే అతను గత కొంతకాలంగా అదే గ్రామంలో కూడా తల్లిదండ్రులపై దాడి చేశారని చెప్తున్నారు. అదేవిధంగా గ్రామస్తులపై కూడా పలుమార్లు ఆయన దాడి ప్రయత్నించారని కూడా చెప్తున్నారు. అయితే ఇదే నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఇటు దేవరపల్లి మండలంలో ఉన్నట్టు దేవరపల్లికి సంబంధించి కూడా ఆయన రావడం, అదేవిధంగా రాత్రి పూట ఈ జనాలు ఎవరైతే కూడళ్ళు ఉందో కూడల మధ్యన ఉన్నటువంటి జనాల మధ్యలోకి వెళ్ళి కత్తి చేత పట్టుకొని అందరినీ భయభ్రాంతులు చేసినటువంటి నేపథ్యంలో జనాలు కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ పరుగులు తీసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత అతను దగ్గరలో ఉన్నటువంటి ఫ్లెక్స్ ధ్వంసం చేశాడు. ఆ తర్వాత ఎస్బీఐ బ్యాంక్ వెళ్ళి ఆ బ్యాంక్ దగ్గర ఉన్నటువంటి తాళాలు పాల్గొట్టేటువంటి నేపథ్యం కూడా జరిగినటువంటి పరిస్థితి. మొత్తానికి అయితే పోలీసులు అదుపు తీసుకుని ఎవరైతే ప్రసాద్ ఉన్నారో ఆ ప్రసాద్ అయితే వైద్య పరీక్షల నిమిత్తం పంపించే ఏర్పాటు అయితే చేస్తున్నారు. అయితే వీరబ్రహ్మం, ఒక మాట చెప్పండి. ఇప్పుడు మతిస్థిమితం లేనటువంటి వ్యక్తి బ్యాంకు తాళాలు పగలగొట్టడం చాలా పెద్ద నేరం కిందనే చూస్తారు. అంటే అతనికి మతిస్థిమితం ఉన్నా లేకపోయినప్పటికీ కూడా ఇప్పుడు ఏ విధమైనటువంటి చర్యలు అతని మీద తీసుకునేందుకు ఆస్కారం ఉందంటారు? అతని కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి మాటలేంటి? అయితే పోలీసులు మనకు చెప్తున్న సమాచారం బట్టి మనం చూసుకున్నట్లయితే ఏదైతే ప్రసాద్ అనే వ్యక్తి ఉన్నారు, ఈ ప్రసాద్ దేవరపల్లికి దగ్గరలో ఉన్నటువంటి సుమారు గ్రామస్తులుగా చెప్తున్నారు. అతను ఎర్నగూడెం అనే ఒక గ్రామానికి చెందిన వ్యక్తి. గత ఎర్నగూడెం
సంబంధించి కూడా వీళ్ళు పోలీసులు ఎంక్వైరీ చేసినటువంటి నేపథ్యంలో గతంలో కూడా ఇతను కొద్దిగా మతి స్థిమితం లేకుండా కొద్దిగా డిప్రెషన్ లో అయినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ఊర్లో కూడా కొంతమందిని డిస్టర్బ్ చేసినట్టుగా చెప్తున్నారు. అదే తల్లిదండ్రుల మీద కూడా దాడి చేసినట్టు చెప్తున్నారు. అయితే ఏదైతే తాజాగా జరిగినటువంటి గత అర్ధరాత్రి జరిగినటువంటి ఏదైతే బ్యాంకు సంబంధించిన తాళాలు పగలగొట్టినటువంటి పరిస్థితి కూడా దీన్ని పోలీసులు అయితే సీరియస్ గా తీసుకుంటున్నారు. అయితే ఏదైతే ప్రసాద్ అనే వ్యక్తి డైరెక్ట్ వెళ్ళి బ్యాంక్ తాళాలు పగలగొట్టినట్టయితే మతి స్థిమితం లేకుండా ఒక దొంగగా భావించాడు. అయితే ఎవరైతే సదరు వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి ఏదైతే దేవరపల్లి కూడల్లో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో హల్చల్ చేయటము, అదేవిధంగా జనాలు భయభ్రాంతులు చేయటము, అదేవిధంగా జనాల మీద కూడా దాడి చేసే ప్రయత్నం అయితే చేసినటువంటి నేపథ్యం. అయితే దగ్గరలో ఉన్నటువంటి ఏదైతే ఆ కూడల్లో ఉన్నటువంటి ప్రాంతంలో ఒక పెద్ద ఫ్లెక్సీని కూడా కత్తితో చింపేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఆ ఫ్లెక్సీ వెనక దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో బ్యాంక్ దగ్గరికి వెళ్ళాడో ఆ బ్యాంకు ఎదురుగా కూడా ఫ్లెక్సీలు కట్టిన బ్యాంక్ సంబంధించిన కొన్ని ఫ్లెక్సీలు కూడా కట్టినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఆయన ఎవరైతే మతి స్థిమితం లేని వ్యక్తి ఆ బ్యాంకు తాళాలు పగలగొట్టే యత్నం చేశాడు. మొత్తానికి చూసుకున్నట్లయితే పోలీసులు అందిస్తున్నటువంటి సమాచారం బట్టి మనం చూసుకున్నట్లయితే సదరు వ్యక్తి ఎవరైతే ప్రసాద్ మతి స్థిమితం లేదో అతనికైతే కంప్లీట్ గా అతను డిప్రెషన్ లో ఉన్నాడు, మతి స్థిమితం లేదని భావించడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నాడో ఈ వ్యక్తి వైద్య పరీక్షల అనంతరమే ఇతను ఉద్దేశపూర్వకంగా ఇటువంటి చర్యలు చేపడుతున్నారా లేకపోతే సైకలాజికల్ గా అతనికి ఏమన్నా మతి స్థిమితం లేదా అనే పరిస్థితి అయితే తెలియవలసిన పరిస్థితి అయితే వైద్యులు ధృవీకరించిన అనంతరం పోలీసులు దీనిపై ఒక సీరియస్ గా కేసు నమోదు చేసే పరిస్థితి అయితే ఉంది. అవినాష్. రైట్, థ్యాంక్ యూ వీరబ్రహ్మం ఫర్ డీటెయిల్స్.